చికెన్ పకోడీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. దీనికోసం చికెన్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నూనె వేసుకొని మొత్తం మసాలా అంతా ముక్కలకి పట్టించుకోండి. బాగా ముక్కలకు పడితే బాగుంటుందన్నమాట. సో ఇది పట్టిన తర్వాత మైదా పిండి 1 కప్పు, 1 స్పూను బియ్య పిండి, కొద్దిగా పెరుగు లేదా నిమ్మరసం, ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. పిండి మొత్తం ముక్కలకి పట్టించుకోండి. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఒక పావుగంట ముక్కల్ని పక్కన పెట్టుకోండి. అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై 2 టైమ్స్ చేసుకోవాలండి. ఫస్ట్ కొద్దిగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకొని జస్ట్ లైట్గా వేగిన తర్వాత తీసేసేయండి. సెకండ్ టైము జీడిపప్పు చికెన్ ముక్కలు వేసేసుకోండి. దించేసుకొని కారం చల్లుకోండి.